అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కానీ మీడియా కావచ్చు, లేదంటే కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఉన్న బ్రోకర్గాలు కావచ్చు, వాళ్ళు చేసే ఫేక్ ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితం అన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అలా లేదు. టన్ను ఏకంగా 1200, 1300, 1500 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. ఇది ఒక టన్ను అమ్ముతున్నారని చెప్పేసి నేను ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చారు. సాక్షులు కూడా అదే వేసుకొచ్చారు. వాళ్ళ మా భారతిరెడ్డి కూడా అదే రాసుకొచ్చింది అనుకోండి, అది పక్కన పెట్టేసారు. అయితే వాస్తవానికి ఏం జరిగింది, ఇసుక ఎంతకు దొరుకుతుంది, ఎంతకు అమ్ముతుంది ప్రభుత్వం, ఇక్కడ చూడండి క్లియర్గా. తిరుపతిలో 20 టన్నుల లారీ అంటే 10 టైర్ బండి, 10 టైర్ బండి ఎంత పడిందంటే 11,800. అప్పుడు యూనిట్ ఎంత పడింది, టన్ ఎంత పడింది, 590 రూపాయలు పడింది. వీళ్ళ చేసే విష ప్రచారం ఏంటి, 1200 ఒకడు, 1300 ఒకడు. వీళ్ళ నాకు తెలిసి ఏదైతే ఆ ఫ్లెక్సీలు ఉన్నాయో అవి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఒక ఫేక్ ఫ్లెక్సీలు ఒకటి ముద్రించేసి వాళ్ళే కట్టి వాళ్ళే ప్రచారం చేస్తున్నారేమో అని నా డౌట్. ఎందుకంటే తిరుపతి అనే కాదు, కృష్ణా జిల్లాలో కూడా ఒక ట్రాక్టర్కి సంబంధించి 4.5 టన్ను ఒక ట్రాక్టర్కి సంబంధించి ఎంత పడిందంటే 1305 రూపాయలు. 4.5 టన్నుకి పడింది ఎంత, 1305 రూపాయలు. అంటే కేవలం అప్పుడు ఎంత పడిందంటే లారీకి ఎందుకు అయింది, ట్రాక్టర్కి ఎందుకు తక్కువ అయిందంటే ఇక్కడ లారీకి లోడింగ్ అనేది మిషన్ లోడింగ్ ఉంటుంది. 10 టైర్ బండికి మనుషులు లోడింగ్ చేయలేరు, అది సాధ్యపడే విషయం కాదు కూడా. ఇక్కడ ఆల్రెడీ స్టాక్ ఉంచారు కాబట్టి స్టాకుల్లోంచి 10 టైర్ బండికి లోడ్ అయ్యారంటే ఖచ్చితంగా మిషనరీ ఉండాల్సిందే. హెటాచీ కానీ జేసీబీ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే జరిగే పని అక్కడ. కాబట్టి ఇక్కడ 590 రూపాయలు పడింది. ఇక్కడ మనుషుల లోడింగ్ కాబట్టి టన్ను 290 రూపాయలు పడింది అక్కడ. అంటే ఒక యూనిట్ ఎంత పడింది, నాకు తెలిసి 1300 పడింది ఒక యూనిట్. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2015, 16, 17 ఆ ప్రాంతంలో ఉచిత ఇసుక అప్పుడు కూడా నడిచింది. అప్పుడు ఎంత ఉండేదంటే 750 నుంచి 800 రూపాయలు ఉండేది ఒక యూనిట్. ఒక యూనిట్ అంటే ఇంచుమించు ఒక ట్రాక్టర్ మాట 4 టన్నులు వచ్చింది, అది కూడా 4.5 టన్నులు వచ్చింది. వాస్తవం అది. వీళ్ళ చేసే విష ప్రచారం ఇది. ఓడిపోయినా కానీ ఎదవలకి ఇంకా బుద్ధి జ్ఞానం రాలా. వీళ్ళు అందుకే పేటీఎం కుక్కలు అనేది వెళ్ళినాయి. చాలా సందర్భాల్లో విష ప్రచారాలు చేయమాకంటారా, దెబ్బ అయిపోతారు మీరు. అలాంటి విష ప్రచారాలు మానేసుకోండి ఎక్కడైనా కానీ. ఇగో కళ్ళు కట్టినట్టు కనబడుతున్నాయి కదా ఇక్కడ. ఒకసారి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా చూడండి, నిన్న ఎన్ని టన్నుల సేల్ అయింది, ఏ రేటుకి అమ్మారు అనేది క్లియర్గా ఉంది అక్కడ, డీటెయిల్డ్గా ఉంది. వీళ్ళు అది చూడరు, వీళ్ళేమి కూడా అది చూడరు. వీళ్ళు ఆ రీచ్లో ఎంత ఉంది, ఈ రీచ్లో ఎంత ఉంది, అక్కడ ఎంతగా అమ్మేస్తున్నారు, ఇక్కడ ఎంతగా అమ్మేస్తున్నారు, ఎవరు ఆధారాల నుండి పెట్టండి అంటే పెట్టరు. అది వీళ్ళ ఫేక్ బతుకులు, ఫేక్ ప్రచారం.